అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ధూమ్ ధామ్ కొత్త మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. యమీ గౌతమ్ అండ్ ప్రతీక్ గాంధీ కలిసి యాక్ట్ చేశారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తుందంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. ఎందుకంటే యమీ గౌతమ్ వెరీ సెలెక్టివ్ ఉంటారు సబ్జెక్ట్స్ అన్ని. సో మంచి కంటెంట్ నే ఎంచుకుంటారని అనుకున్నా. అండ్ ఆల్సో ప్రతీక్ గాంధీ కూడా స్కామ్ 1982 వెబ్ సిరీస్ నుంచి వచ్చారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మంచి సినిమా ఉంటుందని స్టార్ట్ చేశాను, కానీ నాకైతే నచ్చలేదు. ఓవరాల్ గా ఒక డిసప్పాయింటెడ్ మూవీ వన్స్ అగైన్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్. స్టోరీ ప్లాట్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన పాయల్ అండ్ వీర్ వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు అనుకోకుండా ఇద్దరు గ్యాంగ్స్టర్స్ వాళ్ళ ఇంట పడతారు. చార్లీ ఎక్కడ, ఇంతకి చార్లీ ఎవరు, అసలు గ్యాంగ్స్టర్స్ కి చార్లీకి లింక్ ఏంటి, అసలు చార్లీకి వీళ్ళకి లింక్ ఏంటి అనేది ఎగ్జాక్ట్ పాయింట్. సో ఒక ఇంట్రోవర్ట్ కి ఎక్స్ట్రోవర్ట్ కి అరేంజ్ మ్యారేజ్ అయినప్పుడు ఒకరినొకరు తెలుసుకోవడము అండ్ ఆల్సో వాళ్ళ బ్యాక్ స్టోరీ కూడా తెలుసుకోవడం ఓవర్ నైట్ స్టోరీలో మొత్తం చూపించారు. అపార్ట్ ఫ్రమ్ స్టోరీ కాకుండా వీళ్ళిద్దరు క్యారెక్టర్ స్టోరీస్ కూడా చూపించారు, విచ్ ఈస్ నాట్ ఎంగేజింగ్ అనిపించింది నాకైతే. అండ్ కామెడీ పరంగా కానీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ పరంగా కానీ మూవీని యాక్చువల్ డిజైన్ చేశారు, విచ్ ఈస్ నాట్ కన్వీనియంట్. ఏదో నడుస్తుంది కదా చూస్తున్నాం కానీ ఫీలింగ్ వస్తుంది, కానీ మనకి ఎక్కడ ఎంగేజింగ్ అనిపించదు. వెరీ ఫ్లాట్ నరేషన్ ఉంటుంది స్క్రీన్ ప్లే మొత్తం. పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే ప్రతీక్ గాంధీ చేసిన పర్ఫార్మెన్స్ ఇంట్రోవర్ట్ అండ్ షై క్యారెక్టర్, విచ్ ఈస్ నాట్ కన్వీనియంట్. ఎంతసేపు మనోడు యాక్ట్ చేస్తున్నాడని ఫీలింగ్ వస్తుంది, కానీ పర్ఫార్మెన్స్ రియల్ గా చేశారు లేకపోతే ఒక డ్రామా ప్లే చేశారని రాలేదు. కామెడీ కూడా ఎక్కడ పండలేదు. సో యమీ గౌతమ్ క్యారెక్టర్ ఈజ్ జస్ట్ ఓకే. సో ఇలాంటి ప్యాటర్న్ మూవీస్ మనం చాలా సినిమాలు చూసామనే ఫీలింగ్ వస్తుంది. మన ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తెలిసిపోతా ఉంటుంది సినిమాలో, ఓకే ఇది అవుతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనం చూసినంతసేపు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని డైలాగ్స్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.